ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు ఎందుకని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే మరో కేసు నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేయడం ఎందుకని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. వరుస కేసులు, పునరావృత అరెస్టులు కక్ష సాధింపు చర్యలుగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వం తన వైఖరిని పునః పరిశీలించుకోవాలని సూచించారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వీఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ కాంట్ మిస్యూజ్ పవర్ లైక్